అంకుల్, నాన్నిక్కడా? డబ్బు కోసం తెలిసిన ఒక సేటు దగ్గరికి వెళ్ళాడమ్మా. అయ్యో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కూడా డబ్బులు ఇవ్వడు అంకుల్. నాన్న ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఎందుకు వెళ్ళారో? అదిగో మీ నాన్న వచ్చేసాడమ్మా. నాన్న, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను నాన్న. వెళ్ళిన పని ఏమైంది నాన్న? ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడమ్మా. దానికెందుకు నాన్న అలా బాధపడతారు? అది మనం ఎదురు చూస్తున్న సమాధానమే కదా. ఆయన అలా అంటారని నేను కొంచెం కూడా ఊహించలేదమ్మా. ఆయన అలా అనకపోయినా భయపెట్టి అనిపించుంటారు నాన్న. ఆయన్ని తప్పు పట్టి ప్రయోజనం లేదు. నా ఫ్రెండ్ ప్రియా ఉంది కదా, వాళ్ళ నాన్నని డబ్బు అడగమని చెప్పాను కదా. ఒకసారి వెళ్ళి ప్రియని కలిసి వస్తాను. అలాగేనమ్మా. మీరు ధైర్యంగా ఉండండి నాన్న, నేను చూసుకుంటాను, సరేనా? సరే అమ్మా. వస్తాను అంకుల్. నాన్న, ప్రియని కాల్ చేస్తుంది. ప్రియా, చెప్పవే, నీ దగ్గరికే వస్తున్నాను. అక్షయ, సారీనే. సారీ ఎందుకే? అది చెప్పవే, ఏమైంది? అది కాదే, మా నాన్న ఇందాకే ఒక ఫైనాన్సియర్తో మాట్లాడారు. ఆయన ఏదో ఒక ప్రాజెక్ట్లో బాగా లాస్ అయ్యారంట. కాబట్టి ప్రస్తుతం నేనేమీ హెల్ప్ చేయలేను, తర్వాత చూద్దామని చెప్పాడంటే.